నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సివిల్ సప్లైస్ గోడాంలను సందర్శించిన ఏపీ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్. జూన్ 12 నాటికి తెనాలి మండల పరిధిలో గృహ నిర్మాణాలు పూర్తి. ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడి. మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను జయప్రదం చేయాలి. ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపు. మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో మోదీ పర్యటనకు సంబంధించి కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ పర్యటన విజయవంతం చేయాలని నాయకులకు ఎమ్మెల్సీ బీటీ నాయుడు దిశానిర్దేశం చేశారు. తెనాలి నుండి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి మోదీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులు పెద్దలు మనందరి అభిమాన నాయకులు శాసనసభ్యులు ప్రస్తుత మంత్రివర్యులు లెజెండ్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఆ రోజు ఎంతో గౌరవంతో మనం పిలిచిన వెంటనే ఎన్నో మీటింగ్లు హాజరై మరి డెల్టా టైగర్గా పిలుపడుతున్నటువంటి ఆలపాటి రాజుగారిని మన ఎమ్మెల్సీ కోసం మనం అందరూ కష్టపడ్డాము. నాకు తెలిసి జాతీయ రికార్డు అనుకుంటాను. 82,000 మెజారిటీతో మీ అందరూ కష్టపడి గెలిపించారు. తెనాలికి ఒక్క ఎమ్మెల్సీ కాదు 2 ఎమ్మెల్సీలు వచ్చాయి. గెలిపించినందుకు నాకు కూడా ఎమ్మెల్సీ వచ్చింది. 2 ఎమ్మెల్సీ అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆయన మీరందరూ 82,000 మెజారిటీ అంటే చిన్న విషయం కాదు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పాల్గొన్న వాళ్ళందరూ కూడా మామూలు కాదు. అంతా డిగ్రీ చదివిన వాళ్ళు, ఎంఏ, పిహెచ్డి పెద్దవాళ్ళంతా ఆఫీసర్స్, ప్రొఫెసర్లు అందరూ కూడా అంత మెజారిటీ వచ్చిందంటే మరి ఎన్డీఏ బలం ఏంటో శత్రువులు తెలిసింది. తెనాలనే 30,000 ఫస్ట్ తెనాలతో స్టార్ట్ చేశారు. 30,000 మంది తెనాలకే ఫిక్స్ చేశారు. కారణం ఏంటంటే మీరు 82,000తో ఎమ్మెల్సీ గెలిపించారు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ జనాలు తరలించాలనే చాలా డెసిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ 30,000తో స్టార్ట్ అయ్యి అన్నీ ఇంకా నియర్ బై వాటికి 25, 30, 20 ఈ రకంగా ఫిక్స్ చేసుకుని మనం పెట్టారు. దీనికి సంబంధించి మన టార్గెట్ 30,000. ఇప్పుడు వచ్చినటువంటి పెద్దలు కానీ మీరు కానీ 30,000 అనేది నథింగ్. అయితే ఎండాకాలం 40 degrees ఉంది. దానికి సంబంధించిన ఏం చేయాలనేది కూడా మీ అందరి సలహాలు సూచనలు ఇస్తే తగు జాగ్రత్త తీసుకుని ఏదైతే 30,000 మంది టార్గెట్ ఇచ్చారో దాన్ని తగ్గకుండా, ఎందుకంటే పెద్దలందరూ కూడా మనం జనాల వైపే చూస్తున్నారు. ఖచ్చితంగా జనాలు మాత్రమే 30,000 మందిని తీసుకొస్తారు అనేది కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు. మన టార్గెట్ అయితే 30,000 మంది తగ్గకుండా ఏ విధంగా చేయాలనేసి ఈ యొక్క సన్నాహ ప్రిపరేషన్ మీటింగ్ వచ్చేసినటువంటి మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారి సభను ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమానికి భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ 6 సక్సెస్ కావాలంటే మనం జనాన్ని తరలించి ఆ జరగబోయే సమావేశాన్ని భారీ సూపర్ సక్సెస్ చేసినప్పుడు ఇక మోడీ గారి యొక్క ఆనందంతో ఇప్పటిదాకా ఇచ్చిన నిధుల కన్నా ఇంకా అదనంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు మీ అందరికీ తెలిసినవే. నేను చెప్పేది ఏంటంటే మరీ ముఖ్యంగా ఎండాకాలం ఎక్కువగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యకర్త, కూటమి నాయకుల అందరూ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాని మీద ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహించిన కుద్దూస్ గారికి, మనం ప్రతి చోట ప్రతి ప్రాంతంలో మన కుటుంబంలో ఒక ఫంక్షన్ ఉంటే ఏ విధంగా మనం
జెండా అయినా ఇంకొక వేరే రకాలైన ఇబ్బందులు వచ్చినా మనం ఏ విధంగా మనం అక్కడికి వెళ్ళి మన పనిని మనం పూర్తి చేస్తామో అదే రకమైన కట్టుబాటుతోటి కార్యక్రమం పూర్తి చేసి రేపు జరగబోయే మీటింగ్కి భారీ స్థాయిలో తెనాలి నుంచి మరి ఆలపాటి రాజా గారు ఇటు అటుపక్క నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు. వారి ఇరువురిని అక్కడ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు తెనాలి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో జనాన్ని తరలించిన మరి కూటమి నాయకులందరికీ మరి వాళ్ళు అక్కడ మీటింగ్లో దద్దరిల్లేటట్టుగా వారి పేరు రాగానే మన తెనాలి నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలు మహిళలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో ఎక్కి వారి యొక్క భోజన వసతులు అన్నీ సక్రమంగా కార్యక్రమం తీసుకొని ఒక్క వ్యక్తికి మినిమం 6 నుంచి 8 లీటర్లు వాటర్ కావాల్సి వస్తుంది. ఎండాకాలం ఎక్కువ టైం పడుతుంది. అక్కడ మధ్యాహ్నం భోజనం టైంలో వీళ్ళు భోజనం చేయడానికి కానీ లేకపోతే అనేక కార్యక్రమాలకి ఖచ్చితంగా ప్రతి బస్సుకి భారీ స్థాయిలో మన కార్యకర్తల్ని వాళ్ళకి అటాచ్మెంట్ చేసి వాళ్ళు ఇబ్బంది పడకుండా డోక్రా మహిళలు కావచ్చు, పార్టీ మహిళలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, అందరినీ అక్కడికి తరలించి తీసుకొని మళ్ళా తెనాలి నియోజకవర్గ పరిధిలో ఏ గ్రామానికి సంబంధించిన అక్కడి నుంచి వస్తారో వాళ్ళందరికీ మళ్ళీ ఇంటి దగ్గర దించే వరకు ఆ బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమం ఆ విధంగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు జనాలకు నమ్మకం కలిగించాలి. లేదు చాలా పెద్ద కాంట్రాక్టర్లు అవసరం. అక్కడ కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి కాంట్రాక్టర్లు అవసరం. అక్కడ వాళ్ళకి నమ్మకం కలగాలంటే, ఆ నమ్మకం కలిగించాలంటే ఏదో మళ్ళీ పెద్ద కార్యక్రమం చేసి ఆ వ్యక్తులే వచ్చి అక్కడ మేము ఉన్నామని చెప్తే తప్పితే కొన్ని పనులు కావు. ఇలాంటి సందర్భంలో అందుకనే దానికి పేరు కూడా ఇందాక వచ్చేటప్పుడు చూసాము, ప్రారంభోత్సవం, పునర్నిర్మాణ ప్రారంభోత్సవం పెట్టారు. జనరల్గా ఇలాంటి ఉండవు. ఒకసారి ప్రారంభోత్సవం చేసిన తర్వాత అది మంజాన్ని గడియాలు కొట్టుకుని కొంత చెప్తే మళ్ళా దానికి రీ ఓపెనింగ్ అనేది అలాంటి ఉండవు. కానీ మన పరిస్థితులు ఇక్కడ ఆంధ్ర పరిస్థితులు వేరు, జరిగినటువంటి గమనకాండం వేరు. కాబట్టి ఇప్పుడు ఒక నమ్మకం ప్రజల్లో కనిపించడం కోసం చేశారు నేనైతే భావిస్తున్నాను. సో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి సభ కాబట్టి ఖచ్చితంగా మన వంతు పాత్ర పోషించాలి. దగ్గరలో ఉన్నాం మన నియోజకవర్గాలు ఇవన్నీ కూడా అన్న చెప్పినట్టుగా కర్నూలు నుంచి అనంతపురం నుంచి మనం జనం రావాలంటే కొంచెం కష్టతరమైన అందులో సమ్మర్ ఇప్పుడు 40 degrees 45 మధ్య నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో దగ్గర ఉన్నటువంటి మనమే అక్కడికి వెళ్ళి మన సంఘీభావం తెలియదు. ఎందుకంటే దాదాపు అందరం కూడా అమరావతి ఉద్యమం ఇదే రాజధాని అని చెప్పేసి టెంట్లేసిన దానికి అందరం కూడా పార్టిసిపేట్ చేసాం. ఈ ప్రాంతంలో ఉన్న అందరం కూడా ఏదో సందర్భంలో వెళ్ళి సంఘీభావం తెలియపరచేవాళ్ళం. మరి ఆ రోజు మనం రాజధాని కాపాడుకోవడానికి చేసినట్లుగానే ఇవాళ కూడా అంత పెద్ద ఎత్తున జనం అక్కడ కనిపిస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి పెద్దలకు కూడా వెళ్ళే మనమే తప్పు చేసామని భావన కలిగి వాళ్ళు కూడా పునరాలోచనలో పడి ఈ పునర్నిర్మాణానికి చాలా ఎక్కువ మొత్తంలో సహాయం చేస్తారని ఒక ఆలోచన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేశారని నేనైతే నమ్ముతూ ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ మంజిద్ జిలానీ సమోన్ మంగళవారం తెనాలి విచ్చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించగా మంగళవారం తెనాలి మార్కెట్ యార్డ్లోని సివిల్ సప్లైస్ గోడంలోని సన్నబియ్యం సరఫరా ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎటువంటి అవకతవకలు లేకుండా పంపిణీ సక్రమంగా జరగాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ వి శ్రీలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ గంగాధర్రావు తదితర సిబ్బంది ఉన్నారు. కాకినాడ సార్ మినిస్టర్ గారు ఆపిచ్చేసారండి.
తెనాలి మండల పరిధిలో ఉపాధి హామీ పనులు సక్రమంగా కొనసాగుతున్నాయని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఈ వారం 4,000 లక్ష్యంగా నిర్ధారించుకోగా 1,500 మాత్రమే చేరుకోగలిగామని ఆమె తెలిపారు. కొలకలూరు, పెదరావూరు, అంగలగుదురు, ఆఫ్పేట, నందివెలుగు పంచాయతీలలో కాలువల్లోకి నీరు రావటం వల్ల పనులు సాగటం లేదని, అందువల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయామని ఆమె వివరించారు. పనులను సక్రమంగా పూర్తి చేసిన వారికి నగదు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. వేతనాలను కూడా ఏప్రిల్ నుండి పెంచడం జరిగిందని, దానికి అనుగుణంగానే వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. మనకి ఇప్పుడు మండల పరిషత్ల కింద ఎన్ఆర్జీఎస్లో మ్యాండేట్స్ జనరేట్ చేస్తూ ఉన్నాం. వర్క్ అనేది బాగా జరుగుతూ ఉంది. మనం ఈ వీక్ 4,000 మ్యాండేట్స్ టార్గెట్ రైజ్ చేశాము. కానీ ఇప్పటికీ మనకి ఈరోజు రిపోర్ట్ వచ్చేసరికి 1,500 మాత్రమే వచ్చారు. దానికి కారణం అంగలకుదురు, పెదరావూరు, కొలకలూరు, నందివెలుగు, హాఫ్పేట ఈ 5 పంచాయతీల్లో కెనాల్స్లో వాటర్ బాగా వచ్చేయడం వల్ల అక్కడ మేము పని కల్పించలేకపోయాం. డిమాండ్ అయితే రైజ్ చేశాము. సో ఈ వాటర్ కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత మళ్ళీ మ్యాండేట్స్ పెంచడం జరుగుతుంది. నేను కూడా ర్యాండమ్గా వెరిఫై చేసేటప్పుడు ఎక్కడైతే అంటే మెజర్మెంట్స్కి అనుగుణంగా పని చేయట్లేదో దానికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా చేస్తేనే పేమెంట్ అనేది కూడా చేస్తున్నాము. ఇప్పుడు అమౌంట్ కూడా మొన్న ఏప్రిల్ నుంచి పెరిగింది. 307 రూపాయలు ఇస్తున్నారు. 7 రూపాయలు ఎక్స్ట్రా అనేది పెంచడం జరిగింది గవర్నమెంట్ కూడా. దానికి అనుగుణంగానే పని చేయవలసిందిగా మేము వేజ్ సీకర్స్ను కోరుతా ఉన్నాము. వేసవిలో అపరాలు సాగు చేసినచో భూమి సారం వృద్ధి చెందుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. పచ్చరొట్ట విత్తనాలు రాయితీపై సరఫరా చేస్తామని తెలిపారు. అదేవిధంగా అవసరమైన వారికి భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రేమ్ సాగర్ తెలిపారు. అపరాలు మినిమం మా వ్యవసాయ శాఖలో 50% EVN8 అనేది ఇస్తున్నాము. కానీ EVN8 విత్తనం అనేది మీ రైతులు కోరుకోవటం లేదు. PU31 కోరుకుంటాం. మీ దగ్గర PU31 ఉంటే ఈ ఎండకి పంట రాదు. కానీ భూసారానికి మాత్రము అపరాలు చేసుకుంటే దాంట్లో వేరే బుడిపల్లో నత్రజని స్థావరాలు ఉంటాయి కాబట్టి భూమికి చాలా హాయిగా రిలాక్స్ అవుతుంది. కాబట్టి మీరందరూ వేసవిలో అపరాలు వేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మా వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలు 50% రాయితీపై ఇస్తాము. మీరు ఇండెంట్ ఆల్రెడీ పెట్టున్నాము. ఇంకా రైతు సోదరులకు ఎక్కువ కావాలంటే ఆయా రైతు సేవా కేంద్రాల్లో రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలిపితే మేము 50% రాయితీతో మీకు అందిస్తాము. జీలుగా 1 కేజీ 61 రూపాయలు, అదే జనుమ 54 రూపాయల 50 పైసలు, పిల్లి పెసర 90 రూపాయలు. కాబట్టి జీలుగా ఎకరాకి 12 కేజీలు వాడతారు, జనుమ ఎకరాకి 16 కేజీలు వాడతారు, పిల్లి పెసర 8 కేజీలు వాడతారు. కాబట్టి రైతు సోదరులు, ఎందుకంటే మనం పోయిన జొన్నకి మొక్కజొన్నకి విపరీతంగా యూరియా వేసేస్తున్నాం, కాంప్లెక్స్లు వేసేస్తున్నాం. భూమి చాలా చట్టుబారిపోయింది. ఇంకా పండతాయో పండవ అనేది ఇంకా 10 సంవత్సరాలకి డౌట్గా ఉంది. కాబట్టి ప్రతి రైతు, కౌలు రైతు అయినా కానీ, ఎక్కువ కౌలు రైతులైనా కూడా సొంత రైతులను ఒప్పించుకొని జనుము, జీలుగా, పిల్లివేసర విత్తనాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మా రైతు సేవా కేంద్ర సిబ్బంది ఒక్కొక్క రైతు సేవా కేంద్రంలో 50 మట్టి నమూనాలు తయారు చేస్తున్నారు. ఆ మట్టి నమూనాలకు కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఫార్మర్ రిజిస్ట్రీ అనేది జరుగుతూ ఉంది. సొంత రైతులకి ఆధార్ కార్డు లాగా 13 అంకెల యూనిక్ కార్డు మీకు మెసేజ్ వస్తుంది. దర్యాప్తు అయిపోయింది 60%, ఇంకా 40% ఉంది. రైతు సోదరులు, సొంత రైతులు మీరు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి మండల పరిధిలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, తెనాలి మండలంలోనే 575 మందికి ఇప్పటికే ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, అందులో 150 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారని, జూన్ 12న పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశాలు చేయనున్న నేపథ్యంలో కొలకలూరు గ్రామాన్ని యూనిట్గా తీసుకుని పనులను ముమ్మరం చేసినట్లు ఆమె తెలిపారు. తర్వాత హౌసింగ్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఇంతకుముందు ఎవరైతే కట్టుకోకుండా లెఫ్ట్ ఓవర్ ఉన్నారో, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా లేకుండా మేము కట్టుకోలేని స్థితిలో ఉన్నామని ఎస్సీ, ఎస్టీ, బీసీలు మెయిన్గా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ అదనంగా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, బీసీలకి 50,000, ఎస్టీలకు 75,000 ఇవ్వడం జరిగింది. మన మండలంలో 548 మందికి ఇది ఇవ్వడం జరిగింది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దాంట్లో 158 మంది స్టార్ట్ చేసేసారు వర్క్ కూడా. జూన్ 12న ఈ కంప్లీటెడ్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో దానికి ఇనాగ్రేషన్ కూడా మొదలు పెట్టాలని చెప్పిన నేపథ్యంలో కొలకలూరుని మేము యూనిట్గా తీసుకున్నాము. ఏదో ఒక విలేజ్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నారు కాబట్టి కొలకలూరులో ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉన్నారు కాబట్టి అక్కడ మనం
యూనిట్గా చేసుకొని ఒక మోటోతో ఈ 12వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలనే మోటోతో అక్కడ వర్క్ అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది. 12 లోపల కనీసం ఒక 10 నుంచి 15 హౌసెస్ కొలకలూరులో మేము స్టార్ట్ చేసి కంప్లీట్ చేయించి ఆ రోజు ఇనాగ్రేషన్కి మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.